నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే చూసుకుంటే ఈరోజు ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే రామోజీరావు గారు, రామోజీ సృష్టికర్త, రామోజీ ఫిలిమ్స్ సృష్టికర్త, ఈనాడు అండ్ ఈటీవీ సృష్టికర్త ఈరోజు హఠాత్ మరణం జరిగింది. ఒకసారి మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో మీరు కూడా చూసే ఉంటారు న్యూస్. సో ఎట్లా మీకు ఆయనకున్న పరిచయం ఏంటి, ఎట్లా చూస్తారు దీన్ని? చాలా బాధాకరమైన విషయము. ప్రతి తెలుగువాడికి గుండె చలించే విషయం ఇది. ఆయన ఒక తెలుగు యొక్క ప్రతీక, తెలుగు యొక్క దీన్ని పెంచినవాడు ఆయన. ఒక తెలుగువాడు ఇంత సాధించాడు అంటే ఒక సామాన్యుడిగా మొదలై జీవితాన్ని ఇంత ఘనత సాధించి ఇన్ని బ్రాండ్ని నిర్మించగలిగాడు ఆయన. అన్నిట్లోనూ ఒక నిబద్ధత, ఒక నిర్దిష్టమైన విధానము అలాగూ తీసుకొచ్చాడు. ఆయన పోవటం తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకి తీరని లోటు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన సాధారణ మామూలు అనేక విషయాల్లో చాలా మంది కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ తొలి అడుగు నుంచి చివరి అడుగు దాకా జీవితంలో ఒక నిబద్ధత, కట్టుబడి, ఒక కమిట్మెంట్, ఒక క్రమశిక్షణ అలాగే గడిపాడు, అలాగే నడిచాడు ఆయన. అది సర్వసాధారణం కాదు, అందరూ అయ్యే పని కాదు అది. అందుకనే ఆయన ఎక్సెప్షనల్ పర్సనాలిటీ, అరుదైన వ్యక్తుల్లో అరుదైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో లెట్ us pray for వాళ్ళ కుటుంబానికి, వాళ్ళని సంతాపం ప్రకటిస్తూ ఆయన స్ఫూర్తిదాయకమైన. అంటే ఇప్పుడు ఆయన ఏదైతే ఆయన స్థాపించిన రామోజీ ఫిలిం సిటీ కానీ ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి ఇండస్ట్రీగా, అంటే లైక్ ఒక ఇన్స్టిట్యూట్ గా మారింది. సో మీరు కూడా చాలా సార్లు చేసే ఉంటారు కదా. కనపడుతుంది కదా చాణక్య. అవును, అది మా నాన్నగారు రాసింది ఆయనకి. చాణక్య పెద్ద హిట్ సీరియల్. అలా పంచతంత్రం కూడా రాశారు. అవును, అట్లాగే నేను ఆ సందర్భాల్లో నేను మా నాన్నగారితో కలిసి పనిచేయటం అనేక విషయాలు పాల్పంచుకున్నాను. ఆయనతోటి అనేక సందర్భాల్లో ఇంటరాక్షన్ లో కూడా ఉన్నాను. అట్లాగే నేను తీసిన గెలుపు సినిమా, సుహాసిని సౌందర్య లయతో తీసిన సినిమా, పెద్ద గొప్ప సినిమా. మొత్తం అక్కడే సీటు శుభం తీశాను. ఆయన పిలుపుకి రియాక్ట్ అయ్యి ఆయన పిలుపు ఆనాడు ఒక పిలుపు ఇచ్చారు రామోజీ. సూట్ కేసు తోటి రండి, పెట్టితోటి ఫస్ట్ కాపీ తోటి వెళ్ళండి, పెట్టితోటి వెళ్ళండి అని ఒక పిలుపు ఇచ్చారు. నిజంగా ఆ పిలుపు ప్రకారం వెళ్ళాను నేను. నిజంగానే అలాగే సూట్ కేసు తోటి వెళ్ళి ఒట్టి సూట్ కేసు వస్తే వెళ్ళాను, ఫస్ట్ కాపీ చేసుకొచ్చాను. సో అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడ అలాగే అన్ని రకమైన ల్యాబ్ కానీ, ప్రింటింగ్ కానీ, జెయింటింగ్ అన్నీ ఉన్నాయి. అట్లాంటి ఫెసిలిటీస్ లో చేసుకొచ్చాం. సో అట్లా ఆ సందర్భంలో ఆయనతోటి ఇంటరాక్ట్ అవ్వడం నా అదృష్టం. అలాగే ఆయనతోటి ఇటు మహానుభావుడితో ఇంటరాక్ట్ అవ్వగలిగిన సందర్భాలు, విషయాలు జరగడం నా జీవితంలో పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. సో ఆయన ఆత్మశాంతి కలగాలని, ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రతి తెలుగు వాడికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. అది ఎందుకంటే స్ఫూర్తిదాయకం ఉందంటే సక్సెస్ఫుల్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉంటారు సక్సెస్ఫుల్. కానీ సక్సెస్ ని అదృష్టం కొద్ది సక్సెస్ కాకుండా సక్సెస్ ని సాధించిన వ్యక్తి, సక్సెస్ ని అపరంగా రాలాయ. ఆయన కఠోరమైన దీక్షతోటి, కఠోరమైన శ్రమతోటి, కఠోరమైన క్రమశిక్షణతోటి సాధించినాడు. ఒక్కొక్క విషయంలో సాధించాడు ఆయన. సో అంత ఈజీగా, అందుకని ఒక శిఖరం రాజమహేంద్రరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శిఖరం. వాళ్ళ ఆ శిఖరం నేలకూలింది అనుకోవాలి. మళ్ళీ మరొక రామోజీరావు అనేది ఒక శతాబ్ద కాలానికి, ఒక రామారావు గారు, ఒక రామోజీరావు గారు, ఇలాంటి వాళ్ళంతా ఒక శతాబ్దానికి ఒకరు. అంటే మాటికి రారు పుట్టరు. వీళ్ళిద్దరూ రామోజీరావు గారు కానీ, రామారావు గారు కానీ ఒక శతాబ్దికి ఒకరు, శతాబ్ది పురుషులు. సో అలాంటి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళతో పరిచయం ఏర్పడి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయగలిగిన అదృష్టం నాకు కలిగినందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ కుటుంబానికి సాగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.